నమస్తే. 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో పర్యటనలు, ప్రజలతో మమేకమవడం, ఏ సమస్యపైనైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం, రైతుల సమస్యలు తెలుసుకోవడం వంటివి ప్రధానంగా ఆయన ఆ సమస్యలతో ముందుకెళ్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే పార్టీకి ఒక రాజకీయ వ్యూహకర్త కావాలన్న ఆలోచనను వైసీపీ నేతలు జగన్ ముందు పెట్టారు. సో దీంతో గతంలో 2019లో ప్రశాంత్ కిషోర్తో ఐపాక్ టీంతో ఆయన చేశారు. సో 2019 ఎన్నికల్లో ఊహించని ఘన విజయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మళ్ళీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ప్రశాంత్ కిషోర్ టీంలోని జనరాజ్ సింగ్ను అడాప్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఆయన వ్యూహాలు, ఆయన చేసినటువంటి స్ట్రాటజీలు ఏ విధంగా పనిచేసాయో మొన్నటి ఎన్నికల్లో చూసాం. సో దీంతో ప్రశాంత్ కిషోర్ను, ఐపాక్ టీంను పూర్తిగా క్రమంగా వాళ్ళు పట్టు కోల్పోయారని చెప్పుకోవచ్చు. ఇటీవల ఏపీలోనే కాదు, అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీకి వాళ్ళు పీకే ఐపాక్ టీం చేసినప్పుడు కూడా అక్కడ అనుకున్నటువంటి ఫలితం రానటువంటి పరిస్థితి. దాంతో పాటు పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ బీహార్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. జనసురాజ్ పార్టీ పేరుతో ఆయన ఇటీవల ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇక బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాజీనామాతో ఖాళీనటువంటి బంకిపూర్ స్థానానికి ఉప ఎన్నికలో పీకే బరిలో దిగుతున్నారు. సో దీంతో ఆయన పూర్తిగా ఐపాక్తో పాటు పొలిటికల్ స్ట్రాటజీ విషయాన్ని పక్కన పెట్టారని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దాంతోపాటు గత ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కూడా వైసీపీకి ప్రశాంత్ కిషోర్ను దూరం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక గడిచిన ఎన్నికల నాటి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ను పూర్తిగా జగన్ పక్కన పెట్టేశారు. సో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ విషయంలో, వైసీపీకి వచ్చే విషయంలో ప్రశాంత్ కిషోర్ను దాదాపు ఎగ్జిట్ చేశారనే చెప్పుకోవచ్చు. ఒక రకంగా పొలిటికల్ రాజకీయ వ్యూహకర్తలకు ఈ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అది పీకే పేరే వినిపిస్తూ ఉంటుంది. ఇక పీకే అదేవిధంగా ఆయన టీంలో ఉన్నటువంటి మరొక సభ్యుడు 2024 ఎన్నికల్లో అడాప్ట్ చేసుకున్నారు. సో వీళ్ళిద్దరిని పక్కన పెట్టినటువంటి జగన్ ఇప్పుడు అంటే పీకే రేంజ్ సక్సెస్ కోసం 2019లో ఏ విధంగా అయితే సక్సెస్ అందించారో అలాంటి సక్సెస్ కోసం మాస్టర్ మైండ్ ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కోసం వెతుకుతున్నారు. సో ఆ మాస్టర్ మైండ్ కూడా దాదాపు కన్ఫర్మేషన్ అయినట్టు కూడా వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. గత కొన్ని నెలలుగా కూడా ఒకరిద్దరు వ్యూహకర్తలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఏమాత్రం క్షేత్రస్థాయిలో పనిచేయలేదని వైసీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక కొత్త స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో వారిని రికమెండ్ చేసింది కూడా, ఆయన్ని రిఫర్ చేసింది కూడా తమిళనాడు సీఎం విజయ్గా చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో టీవీకే పార్టీ పెట్టి తమిళనాడులో సంచలన విజయం సాధించారు సినీ నటుడు, సూపర్ స్టార్ దళపతి విజయ్. ప్రస్తుతం ఆయన తమిళనాడు సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన గడిచిన ఎన్నికల్లో ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ను నియమించుకున్నారు. ఆయన స్ట్రాటజీల మేరకే విజయ్ అంటే ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఆయన వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడంతో తమిళనాడులో ఎవరు ఊహించని ఎగ్జిట్ పోల్స్కు సైతం అందనటువంటి విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఆయనే ప్రస్తుతం అదే మ్యాజిక్ ఇక్కడ రిపీట్ అయ్యే విధంగా కూడా ఆ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇక్కడ వైసీపీకి వస్తున్నారని కూడా తెలుస్తుంది. ప్రాథమిక స్థాయి చర్చలు ఇప్పటికే వైసీపీలోని కీలక నేతలకు, అదేవిధంగా ఆ స్ట్రాటజిస్టుకు జరిగాయని కూడా చెప్తున్నటువంటి మాట. అయితే ఎవరు ఆ స్ట్రాటజిస్ట్, ఆయనకున్నటువంటి వ్యూహాలేంటి, విజయ్ని గెలిపించడంలో ఏ విధంగా అలా సక్సెస్ అయ్యారని కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఎవరో కాదు, పీకే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంలోనే ఆయన కొంతకాలం పనిచేశారు. అక్కడి నుంచే
ఆయన పొలిటికల్ స్ట్రాటజీ వ్యూహాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. కపిల్ సాహు ఈ పేరు తమిళనాడు రాజకీయాలతో పాటు ఢిల్లీలో ఆప్ అదేవిధంగా సిక్కిం ఎన్నికల్లో బాగా వినపడింది. కపిల్ సాహు ఇప్పుడు కొత్త స్ట్రాటజిస్ట్గా వైసీపీకి రాబోతున్నారు. ఈ అంటే ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో విజయ్కి కపిల్ సాహువే స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. తన టీం పూర్తిగా 12 మందితో కూడినటువంటి టీం ఆయనకు ఉంటుంది. తమిళనాడుతో పాటు అదేవిధంగా ఢిల్లీ అదేవిధంగా సిక్కింలో కూడా ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి చూసాం. ఇక ఆయన ఎక్కడైతే విజయ్ తమిళనాడులో ఏ విధంగా అయితే గెలిపించారో అదేవిధంగా ఈ రియల్ మాస్టర్ మైండ్పై కూడా వైసీపీ కన్నుపడిందని చెప్పుకోవచ్చు. కపిల్ సాహు ఐపాక్ నుంచే కెరియర్ ప్రారంభించారు. సో దాంతోపాటు ఇప్పటికే వైసీపీ నేతలు ఆయనతో ఒక ప్రాథమిక దశలో చర్చలు జరిపారు. అయితే ఈయన సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఈయన స్ట్రాటజీలు ఉంటాయని కూడా విజయ్ని చూస్తే అర్థమవుతుంది. అందులో భాగంగానే కొత్త కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఎక్కువగా ఆయన నమ్ముతూ ఉంటారు. దాంతోపాటు అట్రాసిటీ అదేవిధంగా స్ట్రాటజిస్ట్ ఫాలో అవుతుంటారు. సో బలమైన క్యాడర్ వైసీపీకి ఏపీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కపిల్ సాహు సక్సెస్ అవుతారన్నది కూడా వైఎస్ జగన్తో ఈ వైసీపీ నేతలు చర్చించారన్నమాట. వైఎస్ జగన్ కూడా దాదాపు కపిల్ సాహుకు అంటే నియామకానికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ నియామకానికి గ్రీన్ సిగ్నల్ చెప్పేశారని కూడా వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా ఇటీవల జగన్ ప్రెస్ మీట్లు కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి ప్రకటనల విషయంలో టీడీపీ సోషల్ మీడియా అదేవిధంగా టీడీపీ అనుకూల మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో వాటన్నిటినీ కూడా ఇప్పుడు వాటన్నిటికి కూడా చెక్ చెప్పేటువంటి పని కపిల్ సాహు పైనే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జగన్పై కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజల్లో వాళ్ళ మెదడులో రుద్దుతున్నటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ను ప్రజల నుంచి వాళ్ళ మైండ్ సెట్ నుంచి దూరం చేసేటువంటి పనిలో భాగంగానే పొలిటికల్ మేకోవర్లో సరికొత్త జగన్ను ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్నది కపిల్ సాహుకు పెద్ద టాస్క్గా మారినటువంటి పరిస్థితి. సో ఆయన ఇంకా వైసీపీకి వ్యూహకర్తగా రంగంలోకి దిగలేదు. ప్రాథమిక స్థాయిలో చర్చలు పూర్తయ్యాయి. దాదాపు కపిల్ సాహువే వచ్చేటువంటి ఎన్నికలకు వైసీపీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా జగన్ నియమిస్తారని కూడా దాదాపు ఖరారైందని చెప్పుకోవచ్చు. బలమైన క్యాడర్ అదేవిధంగా డైలాగ్ డెలివరీతో పాటు ప్రజల్లోకి వెళ్ళే విధంగా మార్పు తీసుకురావడానికి కూడా అంటే కపిల్ సాహు టీం పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక మొత్తం మీద చూసుకుంటే పాత ప్రశాంత్ కిషోర్ గుర్తులన్నింటినీ కూడా చెరిపేసి ప్రధానంగా ఇప్పుడు కొత్త జగన్ను అంటే 7 ఏళ్ల కింద చూసినటువంటి జగన్ను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చేటువంటి అంటే స్ట్రాటజీలు ఆయన అమలు పరచనున్నారు. ఒక రకంగా తమిళనాడు సీఎం విజయ్కి జగన్కు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. జగన్ రాజకీయాల్లో వచ్చినటువంటి నాటి నుంచి కూడా ముఖ్యంగా 2014 ఎన్నికల నుంచి కూడా వైట్ షర్ట్తో పాటు బ్రౌన్ కలర్ పాయింట్ మాత్రమే వేసుకున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడో రేర్ సందర్భాల్లో ఫారెన్కి వెళ్ళినప్పుడు ఇతరత్ర సందర్భాలు తప్ప దాదాపు ఒకటే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు. అదే స్ట్రాటజీని విజయ్ కూడా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో అంటే అదే స్ట్రాటజీని అమలు చేశారు. అట్ దట్ సేమ్ టైం తమిళనాడు ప్రచార ఎన్నికల పర్వంలో విజయ్ ఎక్కడ కూడా ప్రత్యర్థులపై నోరు దూలడం అదేవిధంగా ప్రత్యర్థులపై పరిధి దాటి విమర్శలు చేయడం కూడా ఎక్కడ చేయలేదు. అదే స్ట్రాటజీని 2019 ఎన్నికల్లో జగన్ కూడా చేయడం జరిగింది. సో ఈసారి కూడా అదే ఎన్నికల స్ట్రాటజీతో ముందుకు వెళ్ళున్నారు. అతి త్వరలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు భేటీ కాబోతున్నారు. తన 12 మంది టీంతో అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వైసీపీ తరపున రాజకీయ వ్యూహకర్తగా కపిల్ సాహు ఎంటర్ అవుతున్నారనేది కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నటువంటి మాట. అన్ని కుదిరితే జగన్ పాదయాత్ర వచ్చే ఏడాదిలో ప్రారంభం కాబోతుందని కూడా ఆయన ఇప్పటికే చాలా స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరిలోపే కపిల్ సాహు రంగంలోకి దిగుతారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఆయన పొలిటికల్ స్ట్రాటజీలు ఉంటాయి. ఆయన సక్సెస్ఫుల్
స్ట్రాటజిస్ట్గా పేరుంది కాబట్టి ఆయన తన మాస్టర్ మైండ్తో కూడా పొలిటికల్ వ్యూహాలు రూపొందించడంలో దిట్ట కాబట్టి ఖచ్చితంగా వైసీపీని అధికారంలోకి తెస్తారని కూడా వైసీపీ కీలక నేతలు భావిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ అదేవిధంగా రూపేందర్ సింగ్ను పక్కన పెట్టినటువంటి వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు కొత్త పొలిటికల్ స్ట్రాటజీ కపిల్ సావుతో తన ప్రయాణాన్ని పొలిటికల్ జర్నీని కొనసాగించనున్నారు.